హాయ్ అండి. మనకు పామాయిల్ తోట సేలుకు రావడం జరిగిందండి. చూశారు కదా క్రాపు చుట్టూతా ఇలా క్రాప్ అయితే ఉన్నాయండి. మనకు టోటల్ బిట్టు 6 ఎకరాల 20 కుంటలండి. 7వ సంవత్సరం మొక్క అండి. 7 ఇయర్స్ మొక్క. ఇలా మధ్యలో కూడా కొబ్బరి చెట్టు అయితే వేశారండి. మనకు మా తోట వచ్చేసి 4 మూల సమానంగా ఉంటుందండి. స్క్వేర్ బిట్టు. దీంట్లో గెస్ట్ హౌస్ ఉంటుందండి. ట్రాక్టర్ షెడ్, గెస్ట్ హౌస్ సపరేట్గా ఉంటుంది. అవి చూపిస్తాను. మనకు దీంట్లో చూసుకున్నట్లయితే 3 అంగుళాల బోర్ అయితే ఉందండి. 3 అంగుళాల బోర్ ఉంది. మధ్యలో కూడా దారి పోసుకున్నారు. వాటర్ ఇలా 2 వైపులు వాటర్ వదులుతున్నారండి. 2 సైడ్ వాటర్ వస్తున్నాయి. మనకు సాయిల్ కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తుందండి. కంప్లీట్గా రెడ్ సాయిల్. ఇది 3 అంగుళాల బోర్ అండి. 3 ఇంచెస్ బోర్ వస్తుంది మనకు వాటరు. టైటిల్ వచ్చేసి అంతా క్లియర్ అండి. టైటిల్ వెరీ క్లియర్గా ఉంటుంది. మనకు నూజివీడికి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. నూజివీడికి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీంట్లో గెస్ట్ హౌస్ అయితే ఉందండి. గెస్ట్ హౌస్ కూడా చూపిస్తాను. ఇది గెస్ట్ హౌస్ అండి. టోటల్గా సీసీ కెమెరాలు ఉంటాయండి. మన చుట్టూరు ఫెన్సింగ్ రాళ్ళు బదులు డైరెక్ట్ పోల్స్ అయితే పోసారండి. ఫెన్సింగ్ రాళ్ళు కాకుండా పోల్స్ సిమెంట్ తోటి కాంక్రీట్ చేశారండి డైరెక్ట్ చుట్టూతా. ప్రజెంట్ తార్ రోడ్డు నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రావాల్సి వచ్చిందండి. మనకు నూజివీడు టు ఏలూరు రోడ్డు నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రావాల్సి వచ్చింది. ఎంట్రన్స్ ఇలా గేట్లు ఉంటాయండి. చుట్టూ చూశారు కదా పోల్స్. కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి. మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.